హలో అండి. ఈరోజు నేను దారిద్రాన్ని దహనం చేసి ఆరోగ్యాలు ప్రసాదించే శివయ్య పూజను చూపించబోతున్నాను. ముందుగా నేను పొద్దున్నే లేచి చక్కగా ఇంటి ముందు ఒక ముగ్గు వేసుకున్నాను. తర్వాత పూజకి సిద్ధమయ్యాను. ఈరోజు స్వచ్ఛమైన జలములో కొంచెం గులాబీ రేకులు జవ్వాదు పొడి వేసుకొని అభిషేకం చేస్తున్నాను శివయ్యకి. ఆయురారోగ్యం ప్రసాదించే మృత్యుంజయ స్తోత్రంతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షేయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షేయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షేయమామృతాత్. ఓం నమః శివాయ. 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 అభిషేకం అయిన తరువాత చక్కగా ధూపం సమర్పించుకోవాలి. ముందుగానే నిత్య దీపారాధన చేసేసానండి. తరువాత శివయ్యకు అభిషేకం చేసుకున్నాను. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయధం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. అభిషేకం నీళ్ళన్నీ తీసి ఇలా శివయ్యని చక్కగా నామాలతో అలంకరించుకున్నాను. ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మారేడు దళాలతో అర్చిస్తూ దారిద్ర దహన శివస్తోత్రం చదువుకున్నాను. ఈ స్తోత్రం చదవటం వలన మనలో ఉన్న దారిద్రాలన్నీ తొలగిపోతాయి. విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవలాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. గౌరీప్రియాయ రజనీశకలాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకనాయ గంగాధరాయ గజరాజ విమర్ధనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. భక్తిప్రియా భవరోగభయాపహాయ ఉగ్రాయ దుఃఖభవసాగరతారణాయ జ్యోతిర్మయాయ గురునామ సునృత్యుకాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. చర్మంబరాయ శివభస్మ విలేపనాయ పాలేక్షణాయ మణికుండలమండితాయ మంజీరపాదయుగలాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. పంచాననాయ ఫణిరాజ విభూషణాయ హేమాంశుకాయ భువనత్రయమండితాయ ఆనందభూమివరదాయ తమోమయాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. గౌరీవిలాసభవనాయ మహేశ్వరాయ పంచాననాయ శరణాగతకల్పకాయ శర్వాయ సర్వజగతామధిపాయ తస్మై దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. ఈ స్తోత్రాన్ని శివయ్య ముందు కూర్చొని చదువుకుంటే మనకున్న దారిద్రాన్ని దుఃఖాన్ని ఆ పరమేశ్వరుడు పోగొడతాడు. తరువాత ఆ పరమేశ్వరునికి నైవేద్యం సమర్పించుకున్నాను. నైవేద్యంని చేత్తో ఇలా ఇలా అనకుండా అలా పువ్వుతో నీళ్లు చిలకరించి పువ్వుతో మాత్రమే ఇలా అనాలండి. ఆ పువ్వులలో శివయ్య చాలా అందంగా కనిపిస్తున్నారు. ఇప్పుడు కర్పూర నీరాజనం సమర్పించుకున్నాను. ఇక ఈ పూజ సాయంత్రం ప్రదోషకాలంలో చేసుకున్నాను. స్వామివారికి పొద్దున్న చేసిన అలంకారాలు పత్రులు పువ్వులు అన్నీ తీసేసి ఇలా నీట్గా చేసేసానండి. ఇంకా ఒక దీపం వెలిగించుకొని చిన్న రుద్రాక్ష మాలుంటే వేసుకొని ఒక బిల్వదళం మాత్రం పెట్టాను. ఇదేనండి నేను సోమవారం చేసుకునే పూజ. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.